ఇదిగోండి కొత్తిమీర కట్ట తీసుకున్నాను. కొత్తిమీర పచ్చడి చేసుకున్నాను. నేను ఫుల్ కట్టలు 2 కట్టలు తీసుకున్నాను. దీనికి మనం పచ్చడి చేసుకుందాం. కొత్తిమీర పచ్చడి సూపర్గా ఉంటుంది. శుభ్రంగా కడుక్కుందాం ముక్కలుగా. ఇలా శుభ్రంగా కట్ చేసుకుందాం. అంతా 2 కట్టలు కట్ చేసుకుందాం. పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగోండి శుభ్రంగా ఇసుక ఉంటుందండి, 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ ఇసుక మనం అదంతా ఉంటుంది పొడి రాతగా. ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. మనం చిల్లు గిన్నెలో తీసుకుందాం. నెక్స్ట్ ఇదిగోండి చిల్లు గిన్నెలో తీసుకుంటే ఆ నీళ్ళన్నీ కింద కారిపోతాయి. తర్వాత గుడ్డ మీద శుభ్రంగా ఆరబెట్టుకుందాం. ఫ్యాన్ కింద శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇది ఒక గుడ్డ మీద ఆరబెట్టుకుందాం. గుడ్డ మీద ఇలా ఆరబెట్టుకున్నా కదండి, ఆరిపోయింది. శుభ్రంగా గిన్నెలో కింద నుంచి తిప్పుకోవాలండి. బాగా వేపుకుందాము. మరి హైలో పెట్టవాకనండి, మరి అలానే సిమ్లో పెట్టకుండా మీడియంగా పెట్టుకొని వేపుకుందాం ఆకుని. ఇవ్వండి ఇలా ఏగితే చాలు. శుభ్రంగా ఏగిపోయింది చూడండి. కావాలైతే ఇదండి ఇంకా అలా ఏగితే మనం తీసుకొని గిన్నెలో పెట్టుకుందాం. మేము గిన్నె పెట్టుకుందామండి. దానికి ఇదిగోండి 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు బాగా ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము. హైలో పెట్టవాకనండి, బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా రావాలి. వాటిని బాగా వేపుకుందాం. కొత్తిమీర పచ్చడి బాగుంటుందండి. అది నాటుకూర తీసుకున్నా నేను, హైబ్రిడ్ తెచ్చి తీసుకోలేదు. ఆకుకూర, నాటుకు ఆకుకూర కొత్తిమీర బాగుంటుంది, అందుకని అది తీసుకున్నాను. ఇవి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేపుకుందాం. అయ్యండి వచ్చినాయి. మనం దాన్ని పక్కగా తీసుకుందాం. బాగా చేదు వస్తాయండి, చూసుకొని తీసుకోవడమే. ఇదిగోండి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 3 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి. బాగా ఆకుకూర కడుక్కొని బాగా ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద. మనం ఆకుకూర ఇదిగోండి నాకు ఈ పెద్ద గిన్నె అంత అయింది. దానికి కూడా కొలతలు చెబుతాను నేను. ఇదిగోండి దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కింద నుంచి తిప్పుకోవాలండి. బాగా వేపుకుందాము. మరి హైలో పెట్టవాకనండి, మరి అలానే సిమ్లో పెట్టకుండా మీడియంగా పెట్టుకొని వేపుకుందాం ఆకుని. ఇవ్వండి ఇలా ఏగితే చాలు. శుభ్రంగా ఏగిపోయింది చూడండి. కావాలైతే ఇదండి ఇంకా అలా ఏగితే మనం తీసుకొని గిన్నెలో పెట్టుకున్నాం. పోపేటుకు అదే తిరగమాత తీసుకున్నామండి. దానికోసం అయ్యి నూనె పోసుకున్నాం. ఇదిగో ఈ గలాస్తో నేను నూనె ఆయిల్ ఎడదాకా పోసానండి. ఒక తలకొట్టి గలాస్ అండి. ఇదిగోండి చూడండి. కావాలైతే ఇక్కడికి పోసాను 1/2 గలాస్. అది నూనె వేడెక్కాలి. బాగా ఎక్కిందండి. మనం దానికి పచ్చిపప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఆవాలు 1 స్పూన్ వేసుకుంటున్నాను. జీలకర్ర 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అవి బాగా ఎర్రగా వేగేటట్టు వేపుకుందాం. కలర్ మారినాయండి. ఇదిగో కరివేపాకు రెబ్బలు 2 రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు 10 రెబ్బలు వేసుకున్న పచ్చిగా దంచుకున్నానండి. దంచుకున్నాక బాగా వేసుకున్నాం ఇలా. ఇదిగోండి కొద్ది కలర్ మారాక కొంచెం పసుపు వేసుకుందాం. మనం ఇక స్టవ్ ఆపేసుకుందాం. ఈ బాగా చల్లారిపోయి ఆయిల్ విటమిన్ కాదండి, ఈ ఆయిల్ చల్లగా అయ్యాలి.
ఓకేనండి, స్టవ్ ఆపేసుకుందాం మనం. మెంతులు ఆవాలు ఉన్నాయి కదా, దాంట్లోనే చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి చింతపండు కూడా వేసుకుంటున్నాను. దాన్ని శుభ్రంగా మెత్తగా వేసుకుందాం. ఇదిగోండి రెడీ అయింది. ఇంత మాత్రం ఎదిగితే చాలు, ఇంకా తీసేద్దాం. కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకున్నాం కదా, దీంట్లోకే కారం పొడి వేసుకుందాం. నేను కారం వేస్తున్నానండి, ఎండుమిరపకాయలు అయితే వేయట్లేదు. ఇదిగోండి గలాసు, ఇదిగోండి కారం వేసుకుంటున్నాను. దాంట్లోనే ఇందాక మనం పొడి చేసుకున్న పొడి కూడా వేస్తున్నాను. దాంట్లోకి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఇదిగోండి ఏడకేసాను, హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వేసాను. శుభ్రంగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మెదిగిందండి, అదిగో మనం తీసేసుకొని ఇందాక తిరగమాత వేసుకున్నాం కదా, దాంట్లో వేసుకోలేదండి. వేసుకునే వాళ్ళు ఇంకా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. దీంట్లో వేసుకుందాం పచ్చడంతా. శుభ్రంగా గరిటె పెట్టి తిప్పుకుందాం కలిసేదాకా. పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. కొత్తిమీర పచ్చడి రెడీ.